ఎప్పటి నుంచి మనుష్య సృష్టి అనేది ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తూనే వస్తున్నాం. భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుక్ అన్నాడు. అంటే భగవంతుడు సృష్ట్యాదిలో ప్రజాసృష్టిని చేసి ప్రజలకు ఈ వేదోక్తమైన ధర్మాన్ని ఉపదేశించి, మీరు ఈ ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తూ వచ్చారంటే మీరు క్షేమంగా ఉండగలుగుతారు అని సెలవిచ్చాడు. సృష్ట్యాదిలోనే భగవంతుడు మనకు వేదములను వేదోక్త ధర్మాన్ని ఉపదేశించాడు. ఆ ధర్మాన్ని ఆచరించటం వల్ల మనకు ఇహంలోనూ పరంలోనూ శ్రేయస్సు కలుగుతుంది అని భగవంతుడు సెలవిచ్చాడు. ఇహం అంటే ఈ జన్మ, పరం అంటే వచ్చే జన్మ. మన యొక్క వైదిక సిద్ధాంతంలో మనకు ఎన్నో జన్మలు గడిచినాయి, ఇంకా ఎన్నో జన్మలు రాబోతున్నాయి అనేది ప్రధానంగా చెప్పబడింది. ఏ జన్మ వచ్చినా ఆ జన్మలో మనకు సుఖం కావాలి అనేది మన యొక్క ఆకాంక్ష. ఎవరిని అడిగినా నీకేం కావాలరా అంటే నాకు సుఖం కావాలి, నేను సుఖంగా ఉండాలి అని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. మిగతా ఎన్ని కోరికలు కోరుకున్నా ఆ కోరికలకు పర్యవసానం ఈ సుఖం కావాలి అనే దాంట్లోనే. ఒక విద్యార్థిని అడిగితే నీకేం కావాలి, నేను పరీక్షలో పాస్ కావాలి. పాస్ అయితే ఏమవుతుంది, నాకు సుఖం వస్తుంది. ఒక గృహస్థుని మీకేం కావాలి, మా అమ్మాయి పెళ్ళి కావాలి, పెళ్ళైతే అప్పుడు నేను సుఖంగా ఉండగలుగుతాను. ఉద్యోగం లేనివాడికి నీకేం కావాలరా, సుఖం కావాలి, అదైతే నీకేమొస్తుంది, నేను సుఖంగా ఉండగలుగుతాను. ప్రతివాడికి ప్రధానంగా ఉండే ఆశ సుఖం మీద. ఆ సుఖం ఎలా వస్తుంది అని మిగతా వాటి మీద ఆశ. కాబట్టి ప్రతి ఒక్కడు నేను ఏ జన్మ వచ్చినా సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు. ఆ సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆశ